హాయ్ అండి, ఆంధ్ర వంటకాలకి స్వాగతం. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో సేమియా కేసరిని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో కొలతలతో చూపిస్తానండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత జీడిపప్పులు వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేగించుకోవాలి. జీడిపప్పులు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా కిస్మిస్లు కూడా కొంచెం వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కిస్మిస్లు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు సేమియాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. సేమియాలు కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని అదే ప్యాన్లో 2 కప్పులు వాటర్ పోసుకోవాలండి. 1 కప్పు సేమియాకి 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. మీరు వేరే దేంతో కొలుసుకున్నా సరే, మీరు దేంతో అయితే సేమియా తీసుకుంటారో దాంతోటే వాటర్ పోసుకోవాలి. 2 పోసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతాయండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేడైన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాలను వేసుకుని కదుపుకుంటూ ఉడికించుకోవాలి. స్టవ్ సిమ్లోకి మార్చుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా లైట్గా ఫుడ్ కలర్ వేసుకోవాలి. మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే మానేయొచ్చండి. ఇలా తక్కువ మంటలో ఉడికించుకోవాలండి. సేమియా మొత్తం బాగా మెత్తగా ఈ వాటర్లో ఉడికిపోవాలండి. ఇందులోకే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకుని కదుపుకుంటూ ఉడికించుకోవాలి. మనకి సేమియా బాగా మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలండి. నేను సేమియా మెత్తగా అయిన చూపించిన వీడియో మిస్ అయింది. ఇలా సేమియా మెత్తగా ఉడికిపోయిన తర్వాత 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. మీకు తీపి కొంచెం తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు 1/2 కప్పు కంటే కొంచెం తక్కువ వేసుకోండి. ఇలా మొత్తం కదుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుని ఉడికించుకోవాలి. మనం వేగించి పెట్టుకున్న కిస్మిస్లు జీడిపప్పులు కూడా వేసుకుని కదుపుకుంటూ బాగా దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకోవాలండి. నేను చెప్పినట్లు చేసినట్లయితే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా బాగా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో చివరిదాకా చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా బాగా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.